రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులోని ఎం కన్వెన్షన్లో మంగళవారం సాయంత్రం జరిగిన నియోజకవర్గ స్థాయి యాదవుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ గారు మాట్లాడుతూ వైసీపీ నిరంకుశ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. యాదవులు అధైర్యపడొద్దని, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో యాదవుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. వ్యవసాయం, పశుపోషణ తదితర రంగాల్లోని యాదవులకు ఎన్డీఏ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత కల్పించే విధంగా కృషి చేస్తానని చెప్పారు. యాదవులు అందరూ ఎన్డీఏ కూటమికి అండగా నిలవాలని, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నరకయాతన పెడుతోన్న వైసీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలుపుతానని, యాదవులకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అందరూ సైకిల్ గుర్తుకు ఓటువేసి తన గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి బాలశౌరి గారిని ఎంపీగా గెలిపించాలని కోరారు.